హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. మీలో చాలా మందికి 1B అంటేనే ఫుల్ భయం వేస్తుందబ్బా. అండ్ లాస్ట్ టైం మనం లాస్ట్ క్లాస్లో 1A 7 మార్క్స్ సెషన్ చేసాం. అందులో అయితే చాలా మంది అడగడం జరిగింది, సార్ 1B క్లాస్ ఎప్పుడు సార్, 1B అయితే భయం అవుతుంది మాకు, ఎట్లా అటెంప్ట్ చేయాలి, అసలు 1Bలో మనం 75 అవుట్ ఆఫ్ 75 స్కోర్ చేయవచ్చా సార్ అంటే 100% నాన్న 75 అవుట్ ఆఫ్ 75 నువ్వు పక్కాగా స్కోర్ చేసుకోవచ్చు. కానీ నువ్వు స్కోర్ చేయాలంటే నేను చెప్పిన స్టెప్స్ మాత్రం ఫాలో అయిపోవాలి. ఎట్లా అంటే నీకు అన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఈ సెషన్ అంటే ఈ వీడియో నువ్వు ఎండ్ దాకా చూడు, నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎట్లా వస్తాయి అనేది. సో ఫస్ట్ ఏంటంటే మనకు 7 మార్క్స్లో మనకు 35 అవుట్ ఆఫ్ 35 వస్తాయా రావా? 100% వస్తాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి 7 మార్క్స్ కంటే నేను చెప్తా. ఫస్ట్ నీకు 7 మార్క్స్కి నువ్వు ప్రిపేర్ అవ్వాలి అంటే నీకు ఏ చాప్టర్స్ నుంచి మనకు 7 మార్క్స్ వస్తాయన్న విషయం తెలవాలి. సో ఏ చాప్టర్ నుంచి మనకు 7 మార్క్స్ వస్తాయి అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇగో ఈ 5 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ చూడండి స్ట్రెయిట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ నుంచి 2 చాలా ఇంపార్టెంట్ డేంజరస్ చాప్టర్ ఇది. చూడండి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి 2 7 మార్క్ క్వశ్చన్స్, దాని తర్వాత డీసీస్ అండ్ డిఆర్స్ డిఫరెన్షియేషన్. సో ఈ 5 చాప్టర్స్ నుంచి టోటల్గా మనకు 7 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అవుట్ ఆఫ్ విచ్ మీ అందరికీ తెలిసిన లెక్కనే 5 మనం అటెంప్ట్ చేయాలి. ఓకే చేస్తాం. కానీ చాలామంది ఏమంటారు, సార్ ఏ క్వశ్చన్స్ చదవాలి సార్, ఏది పడితే అది మనం ప్రిపేర్ అవ్వలేం కదా, ఏది ఇంపార్టెంట్, ఏది ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయింది, ఏది 2026లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంది అనేది నీకు తెలుసా? తెలిస్తే మరి దానికి సొల్యూషన్ తెలుసా? మరి తెలియకపోతే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎడ దొరుకుతాయంటే నేనున్నది ఎందుకు, నేనంతా వర్క్ చేసి మీకోసం నేను అన్ని విషయాలు డీటెయిల్గా తీసుకొచ్చినీడా. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ ఉంది. దీంట్లో నుంచి అసలు ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఎట్లా వస్తాయి, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఉంది, ఇందులో నుంచి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఎట్లా వస్తాయి క్వశ్చన్స్, ఇవన్నీ విషయాలు నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం కాదు, క్వశ్చన్స్తో పాటు సొల్యూషన్స్ కూడా చెప్పిన కంప్లీట్ డీటెయిల్డ్గా. నాన్న కంప్లీట్ ఫస్ట్ బేసిక్ నుంచి నువ్వు ఇప్పటిదాకా అసలు ఐపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకున్నా సరే ఈ సెషన్ అనేది నీకు పక్కాగా యూజ్ ఉంటుంది. కాబట్టి నేను డీటెయిల్డ్గా 7 మార్క్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొత్తం సొల్యూషన్స్ కూడా రాసి చెప్పిన మీకోసం. సో ఆ వీడియో లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం మనం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి. సో స్ట్రెయిట్ లైన్స్ నుంచి సార్ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఒకటి గుర్తుపెట్టుకో. ఫస్ట్ వచ్చేసరికి మనల్ని ఇగో సర్కమ్ సెంటర్ కనుక్కోమంటాడు, ఇది ఇంపార్టెంట్. వావ్. సెకండ్ వన్ ఏముంది సార్, ఆర్థో సెంటర్ కనుక్కోమంటాడు సార్, ఇగో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమున్నది రానా, ఇదే సర్కమ్ సెంటర్ ఆర్థో సెంటర్ లైన్స్ ఇచ్చేసి కనుక్కోమంటాడు, ఇది కూడా చేసేస్తాం మనం. దాని తర్వాత మీ అందరికీ తెలుసు కదా ఇమేజ్ క్వశ్చన్, దీని తర్వాత ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ క్వశ్చన్. ఇగో ఈ 4 క్వశ్చన్స్ అంటే ఈ 4 మోడల్స్కి మించి మీకు స్ట్రెయిట్ లైన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే లేదబ్బా. సో కాబట్టి ఏం చేశాను నేను, ఇగో ఈ 4 డిఫరెంట్ మోడల్స్ని ఇగో ఇందులో పెట్టాను నేను. ఇట్లా క్వశ్చన్స్ చూడండి ఇక్కడ. సో 4 డిఫరెంట్ మోడల్స్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దర్జాగా మనం 7 మార్క్స్ సాల్వ్ చేసుకున్నాం. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. మామూలు ఓన్లీ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్సే కాదు, నీకు క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. ఓకేనా? క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా మీరు ఫస్ట్ ఈ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను కాబట్టి ఆ వీడియో ఫస్ట్ చూసేయండి. దాని తర్వాత సార్ వీడియో చూసినాక సరే బట్ మాకు కూడా మేము ప్రాక్టీస్ చేయాలి కదా, మరి మాకు ఈ క్వశ్చన్స్ ఇస్తారా అంటే 100% అది కూడా కంప్లీట్లీ ఫ్రీగా నేను మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తా. ఎట్లా అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, మేము ప్రతిదీ కూడా ఫ్రీగా మీకు క్లాస్ నోట్స్ అనేది మన యాప్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మన బ్యాచ్లోనే. సో మీరు అదే బ్యాచ్లోకి వెళ్ళి మీకు యాప్లో కంప్లీట్ 7 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా ఉంటాయి. అండ్ అందులోనే నేను ఏ క్వశ్చన్ సాల్వ్ చేయించా, మీరు ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే మొత్తం నేనే చేసుకుంటూ పోతే సరిపోదబ్బా, మీరు కూడా ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తేనే ఆ కాన్ఫిడెన్స్ అనేది నీకు వస్తుంది. ఇక ఎగ్జామ్లో నువ్వు కూడా 7 మార్క్ క్వశ్చన్ చూడగానే దుమ్ము దులిపేస్తావు అన్నమాట. కాబట్టి మర్చిపోకుండా చెప్పింది చెప్పినట్టుగా వింటూ మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, ఫస్ట్ క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను క్లాస్ నోట్స్ మీకు షేర్ చేస్తా కదా, ఆ క్లాస్ నోట్స్ ఏం చేస్తారు, మీరు ఫస్ట్ క్లాస్ నోట్స్ తీసుకొని మొత్తం రివైజ్ చేసుకోండి నేను చెప్పిన క్వశ్చన్స్. దాని తర్వాత మీరు సిమిలర్ మోడల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అరే ఇది నువ్వు చేయాలి అని నేను రాసి పెడతాను, హోంవర్క్ అని రాసి పెట్టిన అందులోనే. కాబట్టి ఆ హోంవర్క్ క్వశ్చన్స్ ఏదో ప్రాక్టీస్ చేసుకో, నీకు 100% నువ్వు కాన్ఫిడెంట్ అవుతావు.
అండ్ 35/35 మార్క్స్ పక్కాగా నువ్వు స్కోర్ చేసుకుంటావు. అండ్ ఇది కాకుండా మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే, సార్ నాకు ఇది కావాలి అన్నా, నాకు ఇది కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎందుకంటే నువ్వు ఆడనో ఉంటావు, నేను ఇన్నో ఉంటా. కాబట్టి నీకు నాకు కమ్యూనికేషన్ ఏంది? ఓన్లీ కామెంట్ సెక్షన్. నీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, నీ రిక్వైర్మెంట్స్ ఏమున్నా సరే నా వీడియో దగ్గరకు వచ్చాయి, కింద కామెంట్స్లో పెట్టు, అన్న నాకు ఇది కావాలి, ఫర్ షూర్గా నేను చూసుకుంటాను, నేను రిప్లై ఇస్తాను. అండ్ నా వీలు చూసుకొని నీకు కావాల్సిన నీ రిక్వైర్మెంట్ ఏదో నేను ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మర్చిపోవద్దు నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకా ఏమన్నా ఉన్నా సరే మొహమాట పడకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం మళ్ళీ కలుద్దాం మన లైవ్ సెషన్స్లో. అంటిల్ దట్ టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి. బాయ్.